మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సస్పెండెడ్ దేవాదాయ కమిషనర్ శాంతి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇష్యూ అంతా కూడా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చుట్టే తిరుగుతూ ఉండటంతో ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. అసలు శాంతికి పుట్టిన మూడో బిడ్డకు తండ్రి ఎవరు అన్న దానిపై ఇప్పుడు రాష్ట్రమంతా కూడా చర్చించుకుంటోంది. మూడో బిడ్డకు తండ్రి ఎవరు అనేది తేల్చాలని మదన్ మోహన్ డిమాండ్ చేస్తున్నారు. తన ఫ్యామిలీని డిస్టర్బ్ చేసిన శాంతి తనకు భరణం చెల్లించాలని డిమాండ్ కూడా చేశారు ఆయన. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే శాంతికి లీగల్ గా తాను విడాకులు ఇవ్వలేదని చెబుతున్నారు. ఇప్పుడు పుట్టిన మగబిడ్డ తర్వాత సమాజంలో తలెత్తుకు బతకాలంటే తండ్రి ఎవరు అనేది తేలాలి అని అన్నారు. సుభాష్ విజయసాయిరెడ్డికి DNA టెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఆయన. తాను కూడా క్లినికల్ పరీక్షలకు సిద్ధమని స్పష్టం చేశారు. విజయసాయిరెడ్డితోనే బిడ్డను కనిందని మదన్ ఆరోపిస్తున్నారు. వచ్చినప్పుడు నాతో కలిసినప్పటికే నా కడుపులో 2 months బేబీ ఉందన్నట్టు ఒక డాక్యుమెంట్ చూపించింది. అంటే ఏజ్ ఆఫ్ ద బేబీ అని ఒక డాక్యుమెంట్ చూపించింది. సో దాన్ని బట్టి ఇక పక్క కన్ఫర్మ్ నా బిడ్డ కాదు. ఇప్పుడు డౌట్ ఏంటంటే IVF చూపించకుండా అది చూపించింది. అది చూపించేసరికి నా బిడ్డ కాదని దింపాను. ఇప్పుడు నా ఏమంటే IVF చూపించు, అన్నోన్ డోనర్ 50% ఛాన్స్ ఉంది, నేను యాక్సెప్ట్ చేసే ఛాన్సెస్. ఎందుకంటే అన్నోన్ డోనర్ కదా, ఎవరో తెలియదు, అసలు చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఎందుకు చేసావు, నాకు చేత కాక కదా, నాకు ఐఎమ్ ఏ కేపబుల్ పర్సన్. అంటే నాకు పిల్లలు లేరు అనేది కాదు కదా, నాకు పిల్లలు ఉన్నారు, మన ఇంకా పిల్లలు కూడా పుడతారు కావాలంటే. ఎందుకు చేసావు ఇది, IVF డాక్యుమెంట్ చూపించదు. సో ఇటువంటి సంక్లిష్టమైన పరిస్థితిలో నేనేమంటానంటే నాకు క్లినికల్గా ఆ బాబుకి తండ్రి ఎవరో నాకున్న డౌట్స్ ఆమె చెప్పిన ప్రకారమే, ఆమె చెప్పిన పేర్లను బట్టే చెప్తున్నాను నేను. ఆమె చెప్పిన పేర్లను బట్టి విజయసాయిరెడ్డి సారు, తర్వాత మెడికల్ రికార్డ్స్ ప్రకారం పోతిరెడ్డి సుభాష్ రెడ్డి గారు, మీరు అవసరం అనుకుంటే నన్ను పిలిచిన ఐఎమ్ రెడీ ఫర్ DNA టెస్ట్. ఈ ముగ్గురికి టెస్ట్ చేసి ఆ బేబీకి రేపు వచ్చే భవిష్యత్ కాలంలో గౌరవంగా ఈ సభ్య సమాజంలో బతకాలంటే ఆ బేబీ ఓరల్గా కాకుండా క్లినికల్గా ఈయన నా ఫాదరు అని ఒకటి ఉంటే ఆ బాబు కూడా ధైర్యంగా చెప్పుకోవాలి. నువ్వు సెప్టెంబర్లో వచ్చినప్పుడు నాతో కలిసినప్పటికే నా కడుపులో 2 months బేబీ ఉందన్నట్టు ఒక డాక్యుమెంట్ చూపించింది. అంటే ఏజ్ ఆఫ్ ద బేబీ అని ఒక డాక్యుమెంట్ చూపించింది. సో దాన్ని బట్టి ఇక పక్క కన్ఫర్మ్ నా బిడ్డ కాదు. ఇప్పుడు డౌట్ ఏంటంటే IVF చూపించకుండా అది చూపించింది. అది చూపించేసరికి నా బిడ్డ కాదని దింపాను. ఇప్పుడు నా ఏమంటే IVF చూపించు, అన్నోన్ డోనర్ 50% ఛాన్స్ ఉంది, నేను యాక్సెప్ట్ చేసే ఛాన్సెస్. ఎందుకంటే అన్నోన్ డోనర్ కదా, ఎవరో తెలియదు, అసలు చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఎందుకు చేసావు, నాకు చేత కాక కదా, నాకు ఐఎమ్ ఏ కేపబుల్ పర్సన్. అంటే నాకు పిల్లలు లేరు అనేది కాదు కదా, నాకు పిల్లలు ఉన్నారు, మన ఇంకా పిల్లలు కూడా పుడతారు కావాలంటే. ఎందుకు చేసావు ఇది, IVF డాక్యుమెంట్ చూపించదు. సో ఇటువంటి సంక్లిష్టమైన పరిస్థితిలో నేనేమంటానంటే నాకు క్లినికల్గా ఆ బాబుకి తండ్రి ఎవరో నాకున్న డౌట్స్ ఆమె చెప్పిన ప్రకారమే, ఆమె చెప్పిన పేర్లను బట్టే చెప్తున్నాను నేను. ఆమె చెప్పిన పేర్లను బట్టి విజయసాయిరెడ్డి సారు, తర్వాత మెడికల్ రికార్డ్స్ ప్రకారం పోతిరెడ్డి సుభాష్ రెడ్డి గారు, మీరు అవసరం అనుకుంటే నన్ను పిలిచిన ఐఎమ్ రెడీ ఫర్ DNA టెస్ట్. ఈ ముగ్గురికి టెస్ట్ చేసి ఆ బేబీకి రేపు వచ్చే భవిష్యత్ కాలంలో గౌరవంగా ఈ సభ్య సమాజంలో బతకాలంటే ఆ బేబీ ఓరల్గా కాకుండా క్లినికల్గా ఈయన నా ఫాదరు అని ఒకటి ఉంటే ఆ బాబు కూడా ధైర్యంగా చెప్పు. ఇక భర్త మదన్ ఆరోపణలపై కోర్టుకు వెళ్తానంటున్నారు శాంతి. భార్య తనని మోసం చేసిందంటున్నారు మదన్. సుభాష్ తోనే బిడ్డను కన్నానని శాంతి చెబుతుంటే అసలు సంబంధమే లేదని సుభాష్ అంటున్నారు. సుభాష్ కు తనకు ఉన్న రిలేషన్ చెడగొడుతున్నారని శాంతి చెబుతోంది. 2 రోజుల్లో అన్నిటిపై కూడా మాట్లాడతానని శాంతి తెలిపారు. 2021లో మదన్ తో రీల్స్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే విజయవాడ గవర్నర్పేట తాడేపల్లి పోలీస్ స్టేషన్లో మదన్ పై శాంతి ఫిర్యాదు కూడా చేశారు. ఇదంతా కూడా తమ పార్టీ నేతలు చేస్తున్నారంటున్నారు విజయసాయిరెడ్డి. శాంతి సాయిరెడ్డి బినామీ అని అంటున్నారు విశాఖ జనసేన నేతలు. అయితే DNA టెస్ట్ కు సిద్ధం కావాలంటున్నారు టీడీపీ. మొత్తానికి శాంతి కేసు అయితే కీలకమైన మలుపులే తిరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, రోజుకొక కొత్త మలుపు శాంతి కేసులో మనం చూస్తున్నాము. అయితే ఒక్కొక్కసారి ఒక్కొక్కరి పేర్లు బయటకు వస్తున్నాయి. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? అయితే శాంతి కోర్టు మెట్లు ఎక్కుతానంటూ కూడా ఆమె చెప్పడం జరుగుతుంది, మనం చూస్తున్నాము. సో దాని మీద ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? రైట్ సత్తాస్, మొత్తం మీద చూసుకుంటే ఏదైతే దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్గా సస్పెన్షన్కి గురయ్యారో శాంతి ఎపిసోడ్